ఓ యేసయ్యా యేసయ్యా నీవే ఆధారం. ఓ మెస్సయ్యా మెస్సయ్యా నీవే ఆశ్రయం. ఓ యేసయ్యా యేసయ్యా నీవే ఆధారం. ఓ మెస్సయ్యా మెస్సయ్యా నీవే ఆశ్రయం. ఓ యేసయ్యా యేసయ్యా నీవే ఆధారం. ఓ మెస్సయ్యా మెస్సయ్యా నీవే ఆశ్రయం. నాకెవరు లేరయ్యా నువ్వుగాక, నా తోడు నీవేగా కడదాకా. నాకెవరు లేరయ్యా నువ్వుగాక, నా తోడు నీవేగా కడదాకా. ఓ యేసయ్యా నీవే ఆధారం. మెస్సయ్యా నీవే ఆశ్రయం. ఓ యేసయ్యా యేసయ్యా నీవే ఆధారం. ఓ మెస్సయ్యా మెస్సయ్యా నీవే ఆశ్రయం. నాకెవరు లేరయ్యా నువ్వుగాక, నా తోడు నీవేగా కడదాకా. నాకెవరు లేరయ్యా, పాడండి. నా తోడు నీవేగా కడదాకా. ఓ యేసయ్యా యేసయ్యా నీవే ఆధారం. ఓ మెస్సయ్యా మెస్సయ్యా నీవే ఆశ్రయం. గుండెలోని వేదన కనులు జారినే, చూసే వారికి హాస్యమాయనే. గుండెలోని వేదన కనులు జారినే, చూసే వారికి హాస్యమాయనే. కన్నీళ్లకు కరగని లోకం కాటేసినే, కన్నీళ్లకు కరగని లోకం కాటేసినే. కష్టాల కడలిలో నన్ను ముంచివేసినే, కష్టాల కడలిలో నన్ను ముంచివేసినే. ఓ యేసయ్యా యేసయ్యా నీవే ఆధారం. ఓ మెస్సయ్యా మెస్సయ్యా నీవే ఆశ్రయం. ఓ యేసయ్యా యేసయ్యా ఓ మెస్సయ్యా మెస్సయ్యా నీవే ఆశ్రయం. నాకెవరు లేరయ్యా నువ్వుగాక, నా తోడు నీవేగా కడదాకా.
చీకటికి నిన్ను నన్ను అప్పగించాయి. మన మంచి ఓర్వలిని లోకము శత్రువయ్యింది, ఆయన ప్రేమే మనల్ని ఆదరించింది. నమ్ముకున్న బంధాలు అమ్మి వేసిని, కమ్ముకున్న చీకటికి అప్పగించిని. నమ్ముకున్న బంధాలు అమ్మి వేసిని, కమ్ముకున్న చీకటికి అప్పగించిని. నా మంచి ఓర్వని లోకం శత్రువాయనే, నా మంచి ఓర్వని లోకం శత్రువాయనే. నీ ప్రేమ నా వేదనలు ఆదరించనే, నీ ప్రేమ నా వేదనలు ఆదరించనే. ఓ యేసయ్యా యేసయ్యా నీవే ఆధారం, ఓ మెస్సయ్యా మెస్సయ్యా నీవే ఆశ్రయం. ఓ యేసయ్యా యేసయ్యా నీవే ఆధారం, ఓ మెస్సయ్యా మెస్సయ్యా నీవే ఆశ్రయం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నేను పాడాను, ఇప్పుడు మీరు పాడాలి. ఏంటి నవ్వుతారేందండి చూసి? ఇప్పుడు మీరు పాడాలి. ఓ యేసయ్యా ఓ మెస్సయ్యా నీవే ఆశ్రయం. ఓ మెస్సయ్యా నీవే ఆశ్రయం, నాకెవరు లేరయ్యా నువ్వు కాక. ఏమన్నా ఒక మాట పాడుదురు కానీ మీకోసమే రాసింది కూడా. మీకెవరైనా ఉన్నారా? నాకు అందరూ ఉన్నారు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఏందండి ఒక్క చేయి కూడా లెగవలేదు? మీకెవరు లేరా? వాస్తవంగా చెప్పాలి అంటే బంధువులు, స్నేహితులు అందరూ ఉన్నారు. ఎంత మటుకి నీ నుంచి ఏదైనా వస్తే దాని నుంచి ఏదైనా లాభం పొందుకోవటం కోసమే ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. కానీ నీ కష్టాల సమయంలో కావచ్చు, నీ ఇబ్బందుల సమయంలో కావచ్చు, నీ దగ్గరికి వచ్చి నేను ఉన్నాను అన్నవారు ఎవరైనా ఉన్నారా? నేను చెప్తున్నాను, ఎవరితో అనరు కూడా. అందుకనే నాకు ఈ పాట రాసేటప్పుడు ఎవరు లేరు కదయ్యా, ఇంకా నువ్వే కదా ఆశ్రయం. ఏదో కొంత మటుకి కొంతకాలం మటుకే వాళ్ళు ఉంటారు, కానీ కడదాకా వాళ్ళు ఉంటారా అంటే ఉండరు. పొరపాటున ఏ హోప్స్, ఏ నమ్మకాలు ఇతరుల మీద పెట్టుకోవాకండి. ఏమంటే అర్థమవుతుందా? అర్థమవుతుందా? పొరపాటును కూడా ఇతరుల మీద ఆనుకోవాకండి. మీరు ఆనుకోవాల్సిన వ్యక్తి ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఆయన మీదే మీరు ఆనుకోవాలి. ఇప్పుడు పాడదాం. ఓ యేసయ్యా ఓ మెస్సయ్యా నీవే ఆశ్రయం. ఓ యేసయ్యా యేసయ్యా నీవే ఆధారం.
ఓ మిస్సయ్యా మిస్సయ్యా నీవే ఆశ్రయం. అందరు ఇలా పెట్టుకున్నాం. నాకెవరు లేరయ్యా నువ్వు కాక, నా తోడు నీవేగా కడదాకా. నువ్వేం భయపడవాకు, చివరిదాకా నేను ఉంటాగా. ఎంతమంది అన్నారండి మీతో ఆ మాట? నేను చూసుకుంటా కానీ అంటారు. నేను చూసుకుంటా కానీ వెనకాలన్నా కానీ చివరిదాకా నేను నీతో వస్తాను కానీ నువ్వు కానీ అంటారు. కానీ నువ్వు క్రిటికల్ సిచ్యువేషన్లోకి వెళ్ళినప్పుడు పొరపాటును కూడా ఎవరు రారు, కడదాకా ఎవరు రానే రారు. ఇంకా చెప్పాలంటే ఇహమందు మనం బ్రతికున్నప్పుడు, మనం చనిపోయినాక అక్కడికి వెళ్తాం కదా. ఎక్కడికి? ఆ యెరూషలేముకి వెళ్తాం కదా. అక్కడ ఇక్కడ మనకి ఆధారం, ఆశ్రయం ఆయనే. ఏమండి, చరణం పాడదాం. గుండెలోని వేదన కనులు జారెనే, చూసే వారికి హాస్యమాయనే. గుండెలోని వేదన కనులు జారెనే, చూసే వారికి హాస్యమాయనే. కన్నీళ్లకు కరగని లోకం కాటేసేనే. ఇది ఎంతమంది జీవితంలో జరిగింది? కన్నీళ్లకు కరగని లోకం కాటేసిందనే పదం ఎంతమంది జీవితంలో జరిగింది? అమ్మో, చాలా మంది జీవితంలో జరిగిందిగా. మనం ఏడుస్తూ ఉంటే ఎంతమందికి సంతోషం అండి. మీరేడ్చినా, మేము బాధపడ్డా, మేము ఏడ్చినా కానీ చాలామందికి ఆనందం. ఎట్లాగైనా గాయపరచాలి, బాధ పెట్టాలి, ఇబ్బంది పెట్టాలనే చాలామంది ప్రయత్నిస్తున్నారు. రకరకాల మాటలు, శోధనలు, ఇబ్బందులు, ఒకటి కాదు రెండు కాదు, అనేకమైనవి వస్తనే కానీ ఆయన దేవుని కృప ఆయన బలపరుచుకుంటా నడిపిస్తున్నాడు. ఆయన ఆ దారి గుండా నజరీయుడైన యేసు వెళ్తూ ఉన్నాడు. ఆ రోడ్డు పక్కనే, ఇది మీకు తెలిసిన సన్నివేశమే, సందర్భమే. ఆ రోడ్డు పక్కనే దేనికి కొరగాని వ్యక్తి, వస్త్రాలు బాగాలేవు, అతను బాగాలేడు, అడుక్కుంటూ ఉన్నాడు. ఆ మార్గం గుండా ఎవరు వెళ్తున్నారు నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నజరీయుడైన యేసు వెళ్తున్నాడు. అటు నుంచి ఓ గొప్ప సమూహం ఆయన వెనకాల వెళ్తూ ఉంది. ఈ రోడ్డు పక్కనున్న ఆ గ్రుడ్డివాడు ఒకళ్ళని ఆపి, పాపం గ్రుడ్డివాడు, కళ్ళు కనపడవు, అయ్యా ఎవరు వెళ్తున్నారు ఇటువైపు నుంచి? రే గుడ్డోడా, మర్చిపోయి, నీ కళ్ళు కనపడవు కదా, ఎవరు వెళ్తున్నారు నీకు తెలియదు కదా. ఏసు వెళ్తున్నాడు రా, నజరీయుడు యేసు వెళ్తున్నాడు రైట్ నుంచి. వాడు గుడ్డివాడు కదా, వాడి మీద జాలి చూపించి ఆయన దగ్గరికి తీసుకుని వెళ్దామని లేదు. ఎవరి దగ్గరికి? ఆయన దగ్గరికి తీసుకుని వెళ్దామని ఎవ్వరికి లేదు. ఆయన పిలిచేదాకా ఆగాల్సి వచ్చింది. అక్కడ ప్రతి ఒక్కరి మనసు మనం గమనిస్తే అందరూ చూస్తున్నారు కానీ ఆ గ్రుడ్డివాడి పట్ల జాలి కలిగిన వ్యక్తులు ఎవరు అక్కడ కనబట్టలేదు. ఇంకా వాడిని చూసి నవ్వుతున్నారు, గేలి చేస్తున్నారు, ఏడిపిస్తున్నారు, బాధ పెడుతున్నారు కానీ ఆయన దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం ఎవ్వరూ చేయట్లేదు. నవ్వుతున్నారు. రే గుడ్డోడా, ఆయన వెళ్ళిపోయాడు లేరా, చాలా దూరం వెళ్ళిపోయాడు. నీ స్వరానికి అందనంత దూరంగా ఆయన వెళ్ళిపోయాడు, ఏం మాట్లాడతావులే. ఒక్కసారిగా బాధేసింది. ఇన్ని సంవత్సరాలు నేను ఎదురు చూసింది ఆయన కోసమే కదా.
ఇప్పుడు ఆయన కూడా వెళ్ళిపోతే ఇంకా నాకు ఎవరు ఆశ్రయం, ఎవరు దిక్కు? ఇంక నేను ఎవరి మీద ఆధారపడాలి, ఎవరిని నమ్ముకోవాలి? ఆయన కోసమే కదా ఎదురు చూస్తుంది. ఆయనే వెళ్ళిపోయాడంటే ఇంకా నా జీవితంలో ఏముంటుంది? పిలిచాడప్పుడు ఏమని పిలిచాడండి? దావీదు కుమారుడా, దావీదు కుమారుడా. ఆ గుడ్డివాడు అలా అంటే నేను అన్నాను, ఓ యేసయ్యా, ఓ యేసయ్యా, నాకెవ్వరు లేరయ్యా, నాకు ఎవ్వరు లేరయ్యా, నీవే ఆశ్రయం నా తండ్రి. నవ్వుతున్నారు నా తండ్రి, గాయపరుస్తున్నారు నా దేవా. నువ్వు కూడా నన్ను దాటి వెళ్ళిపోతే ఇన్ని సంవత్సరాలు ఎదురు చూస్తుంది నీకోసమే కదా, ఇన్ని కన్నీరు గారుస్తుంది నీకోసమే కదా. నువ్వు కూడా వెళ్ళిపోతే నాకు ఎవరై? ఈ లోకం నా కన్నీళ్లకు కరగట్లేదు నా తండ్రి. నా కన్నీళ్లు చూసి ఇంకా నవ్వుతున్నారే గాని, నా కన్నీళ్లు చూసి ఆనందపడుతున్నారే గాని నా మీద కనికరం చూపించే వాళ్ళు ఎవరు లేరయ్యా. ఏదైనా నువ్వేనా తండ్రి? నువ్వు నా మీద జాలి చూపించకపోతే ఎవరు నా మీద జాలి చూపించరయ్యా. ఆనాడు ఆ గుడ్డివాడు ఎలాగన్నాడు? ఈ పాట పాడుకుంటా నేను కూడా అంతే అనుకున్నా, నేను కూడా అంతే అభిప్రాయం. నేనే కాదు, చివరికి మీరు కూడా అలాగే పిలవాలి. ఏమని పిలవాలి? యేసయ్యా, దావీదు కుమారుడా. నవ్వుతున్నారయ్యా, జాలి చూపించే బదులు కాటు వేస్తున్నారు. సర్పాలు ఏడేలు ఇవ్వండి, ఏమండి పుట్టల్లో ఏడేలు. కొన్నిసార్లు ఇతరులు మాటలు మనకు అర్థమవుతూ ఉంటాయి. సర్పాలు రా మీరు, సర్పాలు కాటు వేయటానికి ఎదురు చూస్తున్నారు. నా కన్నీరు చూసి ఎవరైనా జాలి చూపిస్తారంటే అలాంటి వారు ఎవరు కనపట్లేదు. గుండెలోని వేదన కనులు జారెనే, చూసే వారికి హాస్యమాయనే, కన్నీళ్లకు కరగని లోకం కాటేసినే, కన్నీళ్లకు కరగని లోకం కాటేసినే. ఆయన ప్రేమే మనల్ని ఆదరిస్తుందా లేదా? మనల్ని ఆయన ప్రేమే మనల్ని బలపరుస్తుంది. నిన్ను నన్ను హక్కును చేర్చుకుంటుంది కూడా కేవలం ఆయనే. హల్లెలూయా, ఆయనే హక్కును చేర్చుకుంటుంది. కష్టాల కడిలిలో మనల్ని ముంచి వెళ్ళిపోవటం అనేది వింతేమీ కాదు. ఒక మాట అడుగుతున్నానండి, ఈ కష్టాల కడిలలో ఎంతమందిని ముంచేసి వెళ్ళిపోయారు? కాస్త చేతులు ఎత్తారా? దాదాపు అందరూ ఉంటారు. కొంతమంది జీవితాల్లో అయితే ఇవి కూడా జరిగాయి. కాబట్టి ఇప్పుడు ఆ సిచ్యువేషన్స్ ఎవరైతే ఎదుర్కొన్నారో వాళ్ళైతే తప్పనిసరిగా ఈ పాట నాతో పాటు కలిసి పాడతారు. ఇప్పుడు నేను పాడాను కదా ఇప్పుడు దాకా, ఇప్పుడు మీరు పాడాలి. గుండెలోని చూసి గుండెలోని బిగ్గరగా, కన్నీళ్లకు కరగని లోకం, కన్నీళ్లకు కరగని లోకం, ముంచి వేసినే,
కష్టాల కడలిలో నన్ను ముంచివేసినే. ఓ యేసయ్యా యేసయ్యా నీవే ఆధారం. ఓ మిస్సయ్యా మిస్సయ్యా నీవే ఆశ్రయం. ఓ యేసయ్యా యేసయ్యా నీవే ఆధారం. ఓ మిస్సయ్యా మిస్సయ్యా నాకెవరు లేరయ్యా నువ్వు కాక. నా తోడు నీవేగా కడదాకా. నాకెవరు లేరయ్యా నువ్వు కాక. నా తోడు నీవేగా కడదాకా. ఓ యేసయ్యా నీవే ఆధారం. ఓ మిస్సయ్యా మిస్సయ్యా నీవే ఆశ్రయం. నమ్ముకున్న బంధాలు అమ్మివేసినే. నా చీకటికే అప్పగించినే. నమ్ముకున్న బంధాలు కమ్ముకున్న చీకటికే అప్పగించినే. నా మంచి ఓర్వని లోకం శత్రువాయినే. నా మంచి ఓర్వని లోకం శత్రువాయినే. ఆదరించినే నీ ప్రేమ నా వేదనలు ఆదరించినే. ఓ యేసయ్యా యేసయ్యా నీవే ఆధారం. ఓ మిస్సయ్యా మిస్సయ్యా నీవే ఆశ్రయం. ఓ యేసయ్యా యేసయ్యా నీవే ఆధారం. ఓ మిస్సయ్యా మిస్సయ్యా నీవే ఆశ్రయం. నాకెవరు లేరయ్యా నువ్వు కాక. నా తోడు నీవేగా కడదాకా. నాకెవరు లేరయ్యా నువ్వు కాక. నా తోడు నీవేగా కడదాకా. ఓ యేసయ్యా హల్లెలూయా. ఏమండి కాబట్టి ఒక్కటే మాట, ఎవ్వరి మీద ఆనుకోవాకండి, ముఖ్యంగా అసలుకి నమ్మవాకండి. ఒకే ఒక వ్యక్తిని నమ్మండి, ఆయన కూడా నజరేయుడైన యేసుని నమ్మండి. హల్లెలూయా.